సరిగా ఉండవు. అలా 4 మ్యాచ్లు ఓడిపోయా. మధ్యాహ్నానికి నెట్వర్క్ బాగా వచ్చింది. గేమ్ స్టార్ట్ చేసా. ఇప్పుడు చూడండి, వాడికి హెడ్ షాట్ కొట్టా కానీ నా నెట్వర్క్ పోయింది. ఎందుకు పోయిందంటే ఈ మహానుభావులు అయితే ఫోన్ చేస్తున్నారు. వరుసగా 4 మ్యాచ్లు, ఇది 5వ మ్యాచ్. ఈ మ్యాచ్ కూడా పోయింది. నెట్వర్క్ కోసం వెయిట్ చేసా గానీ చివరికి బ్యాక్ వచ్చేసింది. మళ్ళీ ఇంకో గేమ్ స్టార్ట్ చేసా. ఈసారి DND మోడ్ లో అయితే పెట్టేసుకున్నా, ఇక కాల్స్ రావు. అలా 9 కిల్లులు కొట్టా. ఇక 9 కిల్లులు కొట్టానని ఇక జోన్ కి వెళ్దామని ఈ జిప్ లైన్ అయితే ఎక్కాను. ఎనిమీస్ ఇంకేముంది, గోవిందా. ఇది 7వ మ్యాచ్. ఈ మ్యాచ్ అన్నా బాగా ఆడాలి. అన్నట్టు మర్చిపోయా, ఈ వీడియోకి లైక్ కొట్టని వాళ్ళు కొట్టండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితేనే చేసుకోండి. నేను బ్రెజిలియాలో దిగుతున్నాను. దీని పేరు కూడా సరిగా తెలియదు. అంటే నేను ఈ మ్యాప్ కూడా సరిగా ఆడను. సరిగా ఆడడం కాదు, అలవాటు లేదంతే. ఈ మ్యాచ్ తో అలవాటు చేసుకుందాం. మనమైతే పర్ఫెక్ట్ గా స్కార్ గన్ మీద అయితే దిగాము. పైన అయితే ఎనిమీస్ కొడదాం. అరే, స్కైవింగ్ వాడితే ఇదే ప్రాబ్లం. స్కైవింగ్ లో దిగేవాడిని ఈజీగా కొట్టేయచ్చు. ఆ స్కైవింగ్ ని ఎందుకు తెచ్చాడో వాడికే తెలియాలి. ఫ్రీ ఫైర్ బాబాయ్కి అదొక వేస్ట్, చెత్త. మీరెవరు వాడకండి దాన్ని అసలు. దాని వల్ల కూడా ఒక చిన్న ఉపయోగం ఉంది. ఉపయోగం అంటే లుక్ బాగా కనబడుతుంది. లుక్ అంటే బాగా కనబడతాం ఎనిమీస్ కి అందంగా. అలా ఎనిమీస్ కి అందంగా కనబడతాం, వాళ్ళు ఈజీగా కొట్టేస్తారు. మామూలు 4v4 ఆడేటప్పుడు వాడుకోవచ్చు, ఏం పర్లేదు. కానీ ఇలా సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడేటప్పుడు వాడకండి. మనకైతే M188 చిక్కింది. ముందరైతే ఎనిమీలు ఉన్నారు, గట్టిగానే కొడుతున్నారు. ఒకడైతే నాకు, ఇంకొకడున్నాడు. రష్కి వెళ్ళిపోదాం. నేను రష్కి వెళ్తా చూడు, హెడ్ షాట్ కొడతా చూడు, జమ్మలకడి జారు మిఠాయా. నాకంతే వస్తుంది ఆ పాట. అరే, లోపలికి వెళ్ళట్లే. నాకైతే 3 కిల్లులు వచ్చాయి. ఇంకా రిమైనింగ్ ఎనిమీస్ ఎక్కడున్నారో ఏమో. ఫస్ట్ ఒక మెడికిట్ వేసుకుందాం. అరే, లూట్ ఇక్కడ బాగానే ఉంది. అరే, ఎనిమి. ఈ పేరు ఠాగూర్ అంట. పోయి శారబువ తిని పనుకో ఠాగూర్. ఒక హిట్ లిస్ట్ అయితే కొనుక్కున్నాను. హిట్ లిస్ట్ లో ఎనిమి ముందర అయితే చూపిస్తున్నాడు. మన దగ్గర లూట్ అయితే చాలానే ఉంది. వెళ్ళి కొడదాం వాడిని. అరే ఎనిమి, వీడు నాకు కింద ఒక ఎనిమి ఉన్నాడు, వాడిని కూడా కొట్టొద్దాం పోయి. అరే, గ్లూ వాల్స్ చాలా ఉన్నాయి. అంటే ఒకడు కాదు, 2-3 ఉంటారు. అరే, వీడు నాకు. అరే, బ్యాక్ సైడ్. అరే, ఎద్దు కొమ్ములోడు బ్యాక్ సైడ్ నుంచి వచ్చాడు. నేను స్టార్టింగ్ లో గేమ్ ఆడేటప్పుడు నా గేమ్ లోకి ఇలా ఎద్దు కొమ్ములు వేసుకొని ఎవరన్నా వస్తే నేను చాలా భయపడేవాడిని. ఎందుకంటే అప్పుడు సమురాయ్ బండిల్ అనేది చాలా రేర్ బండిల్. భయం పుట్టేది దాన్ని చూస్తేనే. ఇప్పుడు భయం లేదు, కరెక్ట్ గా ఎద్దు కొమ్ములకే కొడతా. అరే, కింద ఇంకా ఎనిమీస్ ఉన్నారా? ఉన్నాడు. అరే, మన దగ్గర గ్లూ వాల్స్ కూడా లేవు, పోయి తీసుకొని వద్దాము. అంటే ఆ అప్పేం పెద్ద కలెక్టరా? ఆ అప్ కోసం కిందకు పోయాకే ఆ అప్పే వస్తాడులే పైకి. నేను అనుకున్నట్టుగానే వస్తున్నారు. నాకు సౌండ్ అయితే వస్తుంది. ఇటు సైడ్ నుంచి వస్తున్నాడేమో. అరే, ఇంకా ఎనిమీస్ ఉన్నారు. సౌండ్ అయితే వస్తుంది. మనం లూట్ చేసుకోకూడదు, వెళ్ళిపోవాలా. ఈ సోలో వర్సెస్ స్క్వాడ్ లో ఎప్పుడు అంతే, లూట్ చేసుకునేటప్పుడు ఎవరో ఒకరు వచ్చి కొట్టేస్తారు బ్యాక్ సైడ్ నుంచి. ఇదిగో ఎనిమి, వీడిని కొట్టేసి పోయి లూట్ చేసుకుందాము. వీడే లాస్ట్ ఎనిమి అనుకుంటా. అంటే వాళ్ళ టీం మొత్తం అయిపోయినట్టుంది. వీడే లాస్ట్ ఎనిమి అనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడు తెలిసిపోతుందిలే.